స్కామ్ కేసులో కవితకు దక్కని ఊరట. కవిత బెయిల్ పిటిషన్పై తీర్పు వాయిదా పడింది. తదుపరి విచారణ మే 6వ తేదీకి వాయిదా పడింది. ఈడీ, సిబిఐ రెండు కేసుల్లోనూ కవిత బెయిల్ పిటిషన్లపై తీర్పు వాయిదా పడింది. ఈడీ, సిబిఐ రెండు కేసుల్లోనూ కవిత బెయిల్ పిటిషన్లపై తీర్పు మే 6వ తేదీకి వాయిదా పడింది. లిక్కర్ స్కామ్ కేసులో కవితకు ఇంకా ఊరట దక్కలేదు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, ఇటు ఈడీ, సిబిఐ రెండు కేసుల్లోనూ కవితకు బెయిల్ విషయమై ఊరట దక్కలేదు. మే 6వ తేదీకి విచారణ వాయిదా పడింది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? మేరక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈరోజు బెయిల్ పిటిషన్ పై తీర్పు ఇవ్వాల్సి ఉంది. కానీ 6వ తేదీన ఈడీ కేసులో కూడా బెయిల్ పిటిషన్ పై తీర్పు ఇవ్వాల్సి ఉందని తెలుస్తుంది. రెండు కలిపి 6వ తేదీనే రెండు తీర్పు వెల్లడిస్తామంటూ కూడా ఇటు రౌజని కేసు న్యాయమూర్తి కావేరి బవేజా ఆదేశాలు జారీ చేశారు. గతంలో 22వ తేదీన సిబిఐ కేసులో ఢిల్లీ లిక్కర్ సిబిఐ కేసులో 2వ తేదీన తీర్పు వెలువరిస్తామంటూ కూడా కవిత కేసుకు సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలకంగా వ్యవహరించారు. కవితకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా సిబిఐ వాదనలు వినిపించిన నేపథ్యంలో తీర్పును రిజర్వ్ చేశారు. 2వ తేదీన సిబిఐ కేసులో ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో మే 2వ తేదీన తీర్పును వెల్లడిస్తామంటూ కూడా కావేరి బవేజా ఈ రోజు వాయిదా వేసినప్పటికీ 6వ తేదీన ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆ కేసులో కూడా తీర్పును రిజర్వ్ చేశారు. 6వ తేదీన ఆ కేసుపై కూడా మే 6వ తేదీన తీర్పు వెల్లడిస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో రెండు కేసులకు సంబంధించి ఢిల్లీ లిక్కర్ కేసులో, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో రెండు కేసుల్లో కూడా ఇటు సిబిఐ, ఇటు ఈడీ రెండు కేసుల్లో కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రెండు కేసుల్లో కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో రెండింటికి తీర్పును రిజర్వ్ చేశారు. రిజర్వ్ చేసి వాయిదా వేసిన నేపథ్యంలో 6వ తేదీన ఇటు సిబిఐ కేసుకు సంబంధించి కూడా తీర్పును 6వ తేదీన రెండు కేసులకు సంబంధించి తీర్పును వెలువరించే అవకాశం ఉంది. ప్రధానంగా చూస్తుంటే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు సౌత్ గ్రూప్ లో కవిత కీలకంగా వ్యవహరించారు కాబట్టి కవితను మార్చి 15వ తేదీన హైదరాబాద్ లో ఈడీ అదుపులో తీసుకున్న తర్వాత అదే రోజున ఢిల్లీ తరలించారు. ఢిల్లీ తరలించిన తర్వాత 16వ తేదీన రౌజని కోర్టులో హాజరుపరిచిన నేపథ్యంలో 10 రోజుల ఈడీ కస్టడీకి ఇచ్చారు. ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీ విధించారు. తర్వాత మే 6వ తేదీన ఒకవైపు ఈడీ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉండగానే 5వ తేదీన కోర్టు పర్మిషన్తో 6వ తేదీన కవితను తిహార్ జైల్లో విచారించిన తర్వాత 11వ తేదీన అంటే రంజాన్ రోజున అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు. 11వ తేదీన సెలవు కావడంతో 12వ తేదీన రౌజని కోర్టులో సిబిఐ కేసులో హాజరుపరిచిన తర్వాత 3 రోజుల సిబిఐ కస్టడీ ఇచ్చారు. ఇక తిహార్ జైలు నుంచి కవితను సిబిఐ కార్యాలయం తరలించారు. 3 రోజుల సిబిఐ కస్టడీలో కవితను కీలకంగా విచారించిన తర్వాత మళ్ళీ 7 రోజుల జ్యుడిషియల్ కస్టడీ ఇచ్చారు. ఇక రెండు కేసుల్లో కూడా కవిత జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ప్రజెంట్ తిహార్ జైల్లో ఉన్నారు. అయితే రెండు కేసుల్లో ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ కేసు, ఢిల్లీ మనీ లాండరింగ్ కేసు ఈడీ కేసులో కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రెండింటిలో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఏప్రిల్ 8వ తేదీన మధ్యంతర బెయిల్ను కొట్టేశారు. తర్వాత రెగ్యులర్ బెయిల్ను వాదనలు వినాలని కోరిన నేపథ్యంలో 16వ తేదీన వాదనలు విన్నారు. తర్వాత అంటే 16వ తేదీ వాదనలు వినాల్సి ఉంది. కానీ 22వ తేదీన సిబిఐ కేసుతో కలిపి రెండు కేసులను సిబిఐ, ఈడీ కేసులను వాదనలు విన్నారు. ఇక రెండింటికి సంబంధించి తీర్పును రిజర్వ్ చేశారు. రిజర్వ్ చేసిన నేపథ్యంలో ఈరోజు తీర్పు అనేది సిబిఐ కేసులు ఇవ్వాల్సి ఉంది. కానీ 6వ తేదీన ఈడీ కేసులు కూడా తీర్పు ఉంది కాబట్టి రెండింటిని కలిపి అదే రోజు ఇస్తామంటూ కూడా న్యాయమూర్తి కావేరి బవేజా ఆదేశాలు జారీ చేశారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవిత కీలకంగా వ్యవహరించారు. ఇటు ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన డ్రాఫ్ట్లు ఈ జోన్లు కేటాయించడంలో కూడా కవిత కీలకంగా వ్యవహరించారు కాబట్టి కవితనే ఈ 100 కోట్ల ముడుపులు చేతులు మారడంలో కూడా సౌత్ గ్రూప్లో కీలకంగా వ్యవహరించారు. ఈ 100 కోట్లు కూడా తన అనుచరుల ద్వారా అభిషేక్ బోయిన్పల్లి, తన వ్యక్తిగత సహాయకుడు ఎంపీగా ఉన్న సందర్భంలో ఉన్న పిఏ అశోక్ కుమార్ కౌశిక్ వారిద్దరి ద్వారా
ఈ సొమ్మును 100 కోట్ల రూపాయల సొమ్మును ఆమ్ ఆద్మీ పార్టీకి విజయ్ నాయర్కు చేరవేయడం ద్వారా ఆ సొమ్మును అరవింద్ కేజ్రీవాల్ మనీష్ సిసోడియాకి ఇచ్చారు. 2022లో గోవా ఎన్నికల్లో ఈ డబ్బును వినియోగించారనేది సిబిఐ అలాగే ఈడీ అభియోగాలు నమోదు చేసింది. దానికి సంబంధించి గతంలోనూ అనేక ఛార్జ్ షీట్లు కానీ సప్లిమెంటరీ అదనపు ఛార్జ్ షీట్లో కూడా ఈ అభియోగాలు అయితే నమోదు చేశారు. అంటే కవితనే కీలకంగా వ్యవహరించారు జోన్లు కేటాయింపులో. జోన్లు కేటాయించడం ద్వారా ప్రతిఫలంగా ఎవరైతే జోన్లు పొందారో వారి నుంచి డబ్బు కూడా డిమాండ్ చేశారని ప్రధానంగా సిబిఐ కొన్ని అభియోగాలు నమోదు చేసింది. దానికి సంబంధించి కూడా శరత్ చంద్ర రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కూడా కవిత ఏదైతే ఢిల్లీ ఈ లిక్కర్ పాలసీ జోన్లో శరత్ చంద్ర రెడ్డికి 2 జోన్లు మాత్రమే కేటాయించాల్సి ఉంది. కానీ 5 జోన్లు కేటాయించి నీకు 5 జోన్లు కేటాయించాను కాబట్టి ఒక్కొక్క జోన్కు 5 కోట్ల రూపాయలు నాకు ప్రతిఫలంగా ఇవ్వాలి, లేని పక్షంలో నువ్వు హైదరాబాద్లో ఢిల్లీలో వ్యాపారాలు ఏ విధంగా చేస్తావని నేను చూస్తానంటూ కూడా బెదిరించినట్టు తెలుస్తుంది. అంటే 5 కోట్లు నేను ఇవ్వలేను, అంటే 5 జోన్లకు 5 కోట్లు అంటే 25 కోట్లు ఇవ్వాలి అని కోరిన నేపథ్యంలో అంత మొత్తంలో నేను ఇచ్చుకోలేనంటూ కూడా శరత్ చంద్ర రెడ్డి కవితకు తెలిపిన నేపథ్యంలో కవిత బెదిరించినట్టు తెలుస్తుంది. వ్యాపారాలను చేయనివ్వను అంటూ కూడా బెదిరించినట్లుగా కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి సిబిఐకి శరత్ చంద్ర రెడ్డి కూడా వాంగ్మూలం ఇచ్చారు. మరోవైపు జాగృతి సంస్థకు వచ్చిన 80 లక్షలు కానీ ఇటు మహబూబ్ నగర్కు సంబంధించి 14 కోట్ల ట్రాన్సాక్షన్ అది ఎందుకు జరిగింది, అక్కడ లేని భూమిని ఉన్నట్లుగా ఏ విధంగా చూపించారు అనే దానిపై కూడా ప్రధానంగా సిబిఐ అభియోగాలు నమోదు చేసింది. వాదనలో అటువంటి విషయాలు కూడా న్యాయమూర్తి ముందు ప్రస్తావనకు తీసుకొచ్చారు. కానీ అక్కడ 14 కోట్లు అనేది 2021, అంటే అక్కడ ఢిల్లీ లిక్కర్ పాలసీ అనేది రూపకల్పన జరగకముందే ఈ 14 కోట్లకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు 2021 జూలైలో 7 కోట్లు, నవంబర్లో 7 కోట్లు, అంటే 14 కోట్లు అనేవి ఆర్థిక లావాదేవీలు ఇద్దరి మధ్య జరిగాయి. దానికి సంబంధించి కూడా లెక్కలు చెప్పాలంటూ కూడా సిబిఐ కవితను ప్రశ్నించినట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ పాలసీ కవిత కీలకంగా వ్యవహరించారు కాబట్టి కవితకు బెయిల్ మంజూరు చేయొద్దు అనేది ఇటు సిబిఐ ఈడీ తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. వాదనలు వినిపించిన నేపథ్యంలో తీర్పునైతే రిజర్వ్ చేశారు. 6వ తేదీన సిబిఐ ఈడీ కేసులో తీర్పు వెలువరించే అవకాశం కనిపిస్తుంది. అంటే కవిత విచారణకు సహకరిస్తున్నారు కాబట్టి ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు సేకరించలేదు కాబట్టి కవిత విచారణకు సహకరిస్తారు. భవిష్యత్తులో కూడా ఎప్పుడు పిలిచిన విచారణకు వస్తారు కాబట్టి కవితకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా కవిత తరపున అభిషేక్ మను సింఘ్వి, విక్రమ్ చౌదరి అలాగే రితేష్ రాణా వాదనలు వినిపించారు. రేఖ. థ్యాంక్ యూ శివ.